హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి మన వీడియోలో అస్సలు ఆయిల్ యూస్ చేయకుండా హెల్తీగా ప్రోటీన్తో పాటు ఫైబర్ రిచ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వారికే కాదండోయ్, రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి 1/2 కప్ పెరుగు, మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి చివరగా కాస్త కరివేపాకు, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని చేత్తో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలా స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకొని అది కాస్త టేస్టీగా అలాగే త్వరగా ఉడుకుతుంది. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఒక మీడియం సైజ్ కొబ్బరికాయలో సగం గిన్నెలో ఉండే కొబ్బరినంతా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో తీసుకొని కాస్త వాటర్ పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలా ఒక బౌల్లో కొబ్బరి పాలను అన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే మీరు ఒక వైట్ క్లాత్లో ఈ పేస్ట్ని వేసుకొని ప్రెస్ చేసుకుంటూ కూడా పాలను సపరేట్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలని యూజ్ చేయడం వల్ల ఈ కర్రీలో మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకపోయినా కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ ఇది మనం ఈ కర్రీలోనే కాదండి, మనం రెగ్యులర్గా ఆయిల్ యూస్ చేసి చేసుకునే ఏ కర్రీలో అయినా కూడా ఈ పాలని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీతో పాటు టేస్ట్ని, అదేవిధంగా మన బాడీకి కావాల్సిన హెల్తీ ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఇలా ఈ పాలన్నింటినీ సపరేట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక మందపాటి బాండీని హీట్ చేసుకొని అందులోకి మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసేసి ఓసారి కలుపుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకి గ్రేవీ కొంచెం దగ్గర పడి ముక్క కొంచెం ఉడికాక ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఓసారి కలుపుకొని ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఇందులో ఉండే వాటర్ అంతా అయిపోయి చికెన్ బాగా ఉడికాక అందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి పాలనంతా కూడా యాడ్ చేసేసి మరోసారి కలుపుకొని ఈ పాలన్నీ కూడా ఇంకిపోయి చికెన్ దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అందులో ఉండే పాలన్నీ ఇంకిపోయాక సాల్ట్ని, అదేవిధంగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకవేళ యాడ్ చేసుకుంటే మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతేనండి, అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ని అందించే కొబ్బరి పాలతో చికెన్ కర్రీ రెడీ. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.